బీజేపీలో చేరకపోతే అంత చూస్తామన్నారు. ఉద్యమం సమయంలో నిత్యం వేధించారు. సీజేపీ నేత దీప్కే సంచలన ఆరోపణలు. ప్రధాని పదవిని మరొకరికి ఇచ్చి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారాలి. మోదీకి సూచన. అమిత్ షా ఆదేశాలతోనే విద్యార్థులపై దాడులు. ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్. విద్యార్థులపై వేధింపులు నిలిపివేయాలి, లేదంటే ప్రభుత్వాన్ని మార్చేస్తాం. దీప్కే హెచ్చరిక. సో నిన్న సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే మాట్లాడుతూ నన్ను బీజేపీలో జాయిన్ కావాలి, జాయిన్ కాకపోతే నీ అంతు చూస్తామని చెప్పి నన్ను బెదిరిస్తున్నారని చెప్పేసి నిన్న సంచలన ఆరోపణలు చేశారట. ఆబ్వియస్లీ మనం చూస్తాం చాలా సందర్భంలో ఓపెన్గా బహిరంగంగానే సోషల్ మీడియా వేదికగా అభిజిత్ దీప్కేకి చెప్పారు, నువ్వు ఏడుంటో చెప్పు, నిన్ను చంపేస్తాం, లేకుంటే ఇంట్లోనే చంపేస్తాం. ఈ విధంగా చాలా మనం చూసాం, చాలా కమెంట్స్ కావచ్చు, అవన్నీ కూడా చాలా వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు బీజేపీ పార్టీలో జాయిన్ అయిపో, లేకపోతే నీ చేసేస్తామని చెప్పేసి నీ అంతు చూస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారంట. దాంతోపాటు నరేంద్ర మోదీ చూసాం ఈ మధ్యలో మొన్న 3-4 రోజుల నుంచి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఈ విధంగా ఏదైతే వీడియోలు చేస్తారో దానికి సంబంధించి ఇక నువ్వు ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇన్ఫ్లుయెన్సర్గా మారిపో అని చెప్పేసి నేను సూచన చేసిరంట. అండ్ అలాగే విద్యార్థులపై ఇంకా స్టిల్ ప్రధానంగా సీజేపీ ఏం డిమాండ్ చేసింది, విద్యార్థులందరూ ఏం డిమాండ్ చేశారంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఫస్ట్ డిమాండ్. సెకండ్, చనిపోయిన విద్యార్థులకు ₹1 కోట్ల నష్టపరిహారం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి సెకండ్ డిమాండ్. థర్డ్, విద్యార్థులపై ఉన్న కేసుల ఎఫ్ఐఆర్లన్నీ కూడా ఎత్తియాలని చెప్పి చెప్పింది. సో చేసిరావని ఫస్ట్ రాజీనామా చేసిండ్రు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసారు. నెక్స్ట్ ఇంకా చేయలేరు కదా, ఇంకా చేయలేరు. దాంతోపాటు ఇంకా స్టిల్ వేధిస్తున్నారంట, విద్యార్థులు ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. బీజేపీలో చేరకపోతే అంత చూస్తామంటూ తనను బెదిరించారని కాంగ్రెస్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు చేశారు. తన స్వస్థలమైన మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో గురువారం మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్త ఉద్యమం నిర్వహించిన సమయంలో బీజేపీలో చేరాలంటూ నాపై నిరంతర ఒత్తిళ్లు వచ్చాయి, లేదంటే నాతో పాటు నా కుటుంబం అంతా చూస్తామని బెదిరించారని దీప్కే బయట పెట్టారు. దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారు తనలాంటి ఓ విద్యార్థిని అలా బెదిరించడం సిగ్గుచేటు అని అన్నారు. ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పైన విమర్శలు కురిపించారు. విద్యార్థులు ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుండడాన్ని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్రభావశీలిగా ఇన్ఫ్లుయెన్సర్గా బాగా రాణిస్తున్నారు. ఆయన ప్రధాని కుర్చీకి ఖాళీ చేసి పూర్తిస్థాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోవాలి. దేశాన్ని పాలించే అధికారం మరో నాయకుడికి అప్పగించాలని దీప్కే సూచించారు. ఇక ఆందోళనను విరమించిన తర్వాత కూడా విద్యార్థుల వేధింపు కొనసాగుతున్నాయంటూ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనల్లో పాల్గొన్న వారిని రాష్ట్ర ప్రభుత్వాలు వేధిస్తున్నాయని, ఆ చర్యలను ఆపకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. విద్యార్థుల ఉగ్రవాదులు కారు, వారు మన దేశ భవిష్యత్తు ఇబ్బందులు పడితే చూస్తూ ఊరుకోం, ప్రభుత్వాన్ని మార్చేస్తామంటూ ఆయన మాట్లాడారు. సో వారిపై చర్యలు తీసుకొని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటన అంటే సీజేపీ నిరసనలో పాల్గొన్న వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోమని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. గతంలో క్రిమినల్ కేసులు లేని వారిపై మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు గురువారం ఒక నోటీసు విడుదల జారీ చేసింది. కాగా సీజేపీ చలో సంస్థ సందర్భంగా 13 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా నిరసనలో పాల్గొన్న వారిలో 2800 మంది నేర చరిత్రలు ఉన్నట్టు గుర్తించారు. ఇక ఢిల్లీ ప్రభుత్వ ప్రకటనపై సీజేపీ ప్రతినిధి ఎఫ్ఐఆర్ల మీద దర్యాప్తు చేపట్టబోమని పేర్కొన్నారే తప్ప వాటిని ఉపసంహరించుకుంటామని ఎందుకు స్పష్టం చేయలేదని అన్నారు. సో అవును కదా, విద్యార్థులపైన దేశ భవిష్యత్తు కోసం, దేశం కోసం కొట్లాడిన విద్యార్థులందరూ కూడా ఢిల్లీ జంతర్ మంతర్ పోయి అక్కడ ఎత్తే సో ఎఫ్ఐఆర్లు అక్కడ కంప్లీట్గా వెనక్కి తీసేసుకోవాలి, ఇంకా వేరే ఆప్షన్ ఉండొద్దు వీళ్ళకి.